బీఆర్ఎస్ బీజేపీ కలిసి ముందుకెళ్తే దాంట్లో అనుమానమా పరిస్థితి ఏంది? మీకు అనుమానమా? కలవదని చెప్పలేము. 100% కలుస్తాయి. ఎందుకు 100% కలిసి 100% కలుస్తాయి. ఎలక్షన్ లో కలిసి వెళ్తారా? ఇప్పుడు ఒకటే, మీరు డీలిమిటేషన్ విషయంలో రేవంత్ రెడ్డి గారు ఇంత ఫెరోషియస్గా ఆర్గ్యూ చేస్తూ ఉన్నాడు, మోడీ గారిని విమర్శిస్తూ ఉన్నాడు, బీజేపీ గవర్నమెంట్ విమర్శిస్తూ ఉన్నాడు. ఆయన చేసే మేనేజ్మెంట్ అంటారా, అందరినీ కలవడం అంటారా, అందరినీ ఏకతాటికి తీసుకురావడం చేసిండు. అదంతా మీ దృష్టిలో ఉంది, ప్రజల దృష్టిలో ఉంది. మరి కేసీఆర్ ఏం చేసిండు? ఇంత ఇంపార్టెంట్ ఇష్యూ అయినప్పుడు ఆయన ఎందుకు బీజేపీ మీ తప్పు అని అనట్లేదు? మీరు ఇట్లా చేయకూడదని ఒక్కసారి అని అంటున్నాడా? అంటలేడా? దాని అర్థమైంది, దాని అర్థమైంది అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసి రేపు ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతా ఉన్నాం. కష్టమే కదా మీకు? మరి ఇబ్బంది కాదు? మాకెందుకు కష్టం? ఇంకా ఈజీ అవుతుంది. మాకు ఈజీ అవుతుంది, 100% ఈజీ అవుతుంది. ఎట్లా ఈజీ అవుతుంది? తెలుగుదేశం రెండు బలాలు కలిసినప్పుడు తెలుగుదేశం బీజేపీ కలిసి పోటీ చేస్తే గిదే అనుకున్నారు 2014లో. అంతకంటే ముందు తెలుగుదేశం పార్టీకి 39 ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి. ప్రతి కాన్స్టిట్యున్సీలు 20-30% ఉంది. బీజేపీకి 15% యాడ్ అవుతుంది. మొత్తం మేమే అధికారులకు వస్తామని లెక్కలు చెప్పారు. పైన ఒప్పించుకున్నారు. ఏమైంది? 5 సీట్లు వచ్చింది. ఇది కూడా గంతే అవుతుంది. అవకాశం లేదంటారు. ఇప్పుడు ఒకటి, వాళ్ళు ప్రయత్నం చేసుకుంటారు, తప్పులేదు. రాజకీయ పార్టీగా బీజేపీ పొజిషన్ ఏందనేది తెలుసు, టీఆర్ఎస్ పొజిషన్ ఏందనేది తెలుసు. మనుగడ కోసం వాళ్ళు పొత్తు పెట్టుకుంటారు. వాళ్ళు ఇండివిజువల్గా వచ్చినా కంబైన్డ్గా వచ్చినా ఖచ్చితంగా ఇంకో టర్మ్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తారని మేము భావిస్తాం. ఆల్టర్నేటివ్ కూడా వచ్చే అవకాశం ఉందంటారు, ఛాన్స్ లేదంటారా? బయటికి రఘు గారు ఏమన్నా పార్టీ పెడితే, లేదు రఘు గారు ఇటల్ రాయిందని కన్విన్స్ చేసి బయటికి గుంజుకొస్తే ఆల్టర్నేట్ ఉంటుంది. ఆల్టర్నేట్ పార్టీ వస్తే రావచ్చు, కానీ ఒక పార్టీ వస్తే రావచ్చు, కానీ అది ఆల్టర్నేట్ అవుతుందా లేదా అనేది ఎలక్షన్ తర్వాత కదా. ప్రజారాజ్యం వచ్చింది, ఆల్టర్నేట్ కాలేకపోయింది. పవన్ కళ్యాణ్ వచ్చిండు, ఒకసారి ఫెయిల్ అయ్యిండు, ఇంకోసారి కొద్దిగా స్థానం సంపాదించుకున్నాడు. కాబట్టి పార్టీలు రావడం అనేది సహజం, డెమోక్రసీ. అంత ఆల్టర్నేట్ కోసం ప్రయత్నం చేసిన వాళ్ళే కదా. అప్పుడు చేసినాం. ఎందుకు అంటే ఈటలను బయటికి తీసుకురావడంలో మీరు ఒకటి, ఒక వ్యక్తిని బయటికి రా, లోపల ఉండని మేము ఎందుకు చెప్తాం? ఆ రోజులు ఉన్న పరిస్థితులలో తెలంగాణలో ఇప్పుడు ఒక ప్రాంతీయ ఫోర్స్ అంటే కావాలి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. అటువంటిది ఏదైనా అవకాశం ఉందా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారు, మేము, వివేక్, ఈటెల రాజేందర్, రఘునందను, మహేష్ రెడ్డి, కొండ విశ్వేశ్వర, చాలా మంది అనుకున్నాం. అయితే ఏమైంది అంటే, మనం అనుకునే వరకే లీడ్ చేసే వాళ్ళు ముందుకు వచ్చినప్పుడే అది సాధ్యమైంది. లీడ్ చేసే వాళ్ళకే నమ్మకం లేకున్నప్పుడు అది కాదు. దానికి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన అప్రోచ్, ఆయన అగ్రెసివ్ నేచర్ తోటి మెల్లగా 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 ఆల్టర్నేట్ అనేది ఒకటి కావాలి అనుకునేది కాంగ్రెస్ ఆల్టర్నేట్ అవుతుంది అని చెప్పి వెక్టర్ని. ఎప్పుడు కూడా నాయకుడు ధైర్యం చేయాలి. ప్రజలు ఎప్పుడు కూడా మంచి నాయకుడు ముందరకు వచ్చి మంచి మార్గం వాళ్ళకు చూపిస్తే ఎప్పుడో ఒకప్పుడు ఇమీడియట్గా 5 సంవత్సరాలకే పట్టం కడతారని కాదు, ఎప్పుడో ఒకప్పుడు వాళ్ళని కూడా ఆదరిస్తారు. ధైర్యం చేస్తాడేమో మరి. మీరు అందరు ధైర్యం చేపిస్తే సంతోషం. తెలంగాణలో ఇంకో పార్టీ ఉంటుంది, బాగా మంచిదే కదా. దాని ఒకటి, ఈటెల రాజేందర్ గారు వస్తారని నేనేం అనుకోను. అంతేనా? ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎంపీగా గెలిచిండు. ఎంపీగా గెలిచిన వ్యక్తి, ఒక పార్టీలో కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తి అంత ఈజీగా బయట రోజు గుర్తుతూనే ఉన్నారు కదా ఆయనని. ఇబ్బంది పెట్టుడే రాజకీయం, ఇబ్బంది పడదు తప్ప ఏముందా? ఇప్పుడు రాజకీయంలో ఇవన్నీ సహజం. ఇంకోటి, నేషనల్ పార్టీస్లో ఇది ప్రాంతీయ పార్టీ కాదు. బాస్ ఒక లైన్ చెప్తే దాని వెంబడి అందరు లైన్ కట్టుకొని నిలబడడానికి. నేషనల్ పార్టీలో 10 మంది నాయకులు ఉంటారు, 10 ఆలోచనలు ఉంటాయి, 10 గ్రూప్స్ ఉంటాయి. వాటన్నిటిని సమన్వయం చేసుకోవాల్సిందే. మొత్తం ఒకటే లైన్లో నడవాలంటే మన సొంత పార్టీ పెట్టుకోవాలి. ఓ రాజకీయ పార్టీ నేషనల్ పార్టీలో ఉండాలి. ఇప్పుడు మీ పార్టీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి కూడా ఆయనకు మంత్రి పదవి ఇది అని అడుగుతున్నాడు. అది కూడా మీరు ఇచ్చిన, ఆయన కూడా బయటకు వస్తాడేమో. ఇప్పుడు ఊహాగానాలు పత్రికలో వచ్చేది, యూట్యూబ్ ఛానల్లో వచ్చేవే, కానీ రాజగోపాల్ రెడ్డి గారు కూడా వారికి అటువంటి ఆలోచన ఏం లేదు. ఎందుకంటే రోజు కలుస్తూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. ఈరోజు ఎవ్వరికి అటువంటి ఆలోచన లేదు. ఈరోజు మాకున్నది ఒకటే, మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి ఎట్లా తీసుకురావాలి, చిన్న చిన్నవి ఏమన్నా మేము ల్యాప్సెస్ ఉన్నా కూడా వాటిని ఎట్లా కవర్ చేసుకోవాలి, మొత్తం ఒక టీం లాగా ఎట్లా పనిచేయాలనే ఆలోచనలే మేము ఉన్నాం తప్ప ఇప్పటికిప్పుడు ఏదో అద్భుతాలు జరిగిపోతాయని చెప్పి ఎవరైనా ఊహించుకుంటే దానికి ఎవరేం చేయలేరు. సో వస్తుందా రాజగోపాల్ రెడ్డికి మినిస్ట్రీ వచ్చే ఛాన్స్ ఉందా? అది ఇప్పుడు హైకమాండ్ దృష్టిలో ఉంది. ఓకే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు, హైకమాండ్, పిసిసి ప్రెసిడెంట్, ముఖ్య నాయకులు కూర్చొని నిర్ణయం తీసుకుంటారు. ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి, రెండు వేకెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ నెక్స్ట్ వేకెన్సీస్ ఫిలప్ చేయాలని అనుకున్నప్పుడు ఎవరిని చేస్తే బాగుంటుంది, ఎవరు దీనికి సమర్థులు అనుకున్నప్పుడు ఖచ్చితంగా వారి పేరు కూడా పరిశీలనకు వస్తుందని అనుకుంటున్నాను. మీ పరిస్థితి ఏంది మరి? మీరు ఓన్లీ ఎమ్మెల్యేగానే ఉంటారా? గవర్నమెంట్ ఇప్పుడు విప్ పదవి అయితే ఇచ్చింది కదా, అంతేనా? ఒక ప్రమోషన్ అయితే ఇచ్చింది కదా. ఇప్పుడు ఒకటి, అన్ని మనకు రావాలని కోరుకోవడం తప్పు.
ప్రజలు బాగుండాలి, ఉన్న పార్టీ బాగుండాలని కోరుకోవడంలో ఉత్తమం. వాళ్ళు నచ్చి మనకి ఏదైనా బాధ్యత తప్ప చెప్తే సంతోషంగా చేయాలి. ఆ దాంట్లోనే ఇప్పుడు నడుస్తూ ఉన్నాం. ఇంతకుముందు అయితే మాకు ఒక లక్ష్యం ఉండే, పార్టీలు మారడానికి కూడా కారణం అదే. కేసీఆర్ చేస్తున్న విధ్వంసాన్ని మనలాంటి వాళ్ళం చూస్తూ ఉంటే ఎవరు బయటికి వస్తారు? మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు తప్పు చేస్తున్నాడని తెలిసి కూడా మనం కామ్గా కూర్చుంటే ఇంకా భవిష్యత్తులో తెలంగాణ అంధకారంలోకి పోతుంది అన్న ఆలోచనతో ఆ రోజు చాలా గట్టిగా నిలబడ్డాం. ఈరోజు ఒక ఆల్టర్నేట్ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో ఆయన ఎజెండాను అమలు చేస్తూ ఉంది. ముఖ్యంగా దేశంలో ఏ పార్టీ కూడా సాహసించని నిర్ణయాలు ఈరోజు రాహుల్ గాంధీ గారు తీసుకుంటా ఉన్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టి పబ్బం గడుపుకున్నా అనుకునేటోళ్ళను వాళ్ళని కాదని చెప్పి ఈరోజు ఎవరికైతే రాజకీయంలో వాటా లేదో ఆ వర్గాలకు కూడా మనము వాటా కల్పించాలని ఒక మంచి పవిత్రమైన ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఉన్నారు. వారి ఆదేశాలను, పార్టీ ఆదేశాలను పాటించడానికి ఇక్కడ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం ఉంది. అందుకే ఈరోజు బీసీలకు మన వాటా కోసం, రాజకీయ వాటా కోసం ఏదైతే పార్టీ ఉందో దాని ప్రకారంగా మేము అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఇది ఒక పెద్ద లక్ష్యం. ఖచ్చితంగా ఏదో ఒక రోజు తెలంగాణ ఎట్లయితే వచ్చిందో, ఒక చిన్న పోరాటంతో మొదలై పార్లమెంటులో బిల్లు ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో, ఒక చిన్న పోరాటం తెలంగాణలో మొదలైంది. బీసీ రాజ్యాధికారం కోసం, వాళ్ళ వాటా 42% ఇవ్వడం కోసం. ఖచ్చితంగా ఈ పోరాటం ఇంకా ఉద్ధృతమవుతుంది. భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారికి ఎప్పుడైతే అక్కడ కేంద్రంలో పగ్గాలు చేపడతారో ఇమ్మీడియట్గా పార్లమెంట్లో అది పాస్ అవుతుంది. దానికోసం ఇప్పుడు అందరూ కూడా శక్తులన్నీ కూడా ఏకమై పనిచేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. సో లాస్ట్ క్వశ్చన్, మీరు 4 ఎమ్మెల్యేలు కలిసి హైకోర్టులో కేసు వేసారు ఒక భూమి మీద, వంశీరామ్ బిల్డర్స్. దాని మీద వెనక్కి తగ్గిరా లేకపోతే వద్దనుకున్నారా? రేవంత్ రెడ్డి ఏమైనా చెప్పిండా? వంశీరామ్ బిల్డర్స్ ఏమైనా మీతో మాట్లాడిండా? ఎందుకు సైలెంట్? ప్రాబ్లం ఏంది అంటే ఇప్పుడు మనకు కేసులు ఏమో వేలల్లో ఎక్కడ ఉండదు. నేను కూడా పోయినా 27 and 28 సర్వే నెంబర్ కూడా, పుప్పాలగూడ, కాజాగూడ కొత్త. ప్రాబ్లం ఏంటంటే మీలాంటి వాళ్ళకు మాలాంటి వాళ్ళకు పరిస్థితి ఇదే. ఏదైనా ఒక ఇష్యూ మీద మనం ఏదైనా అన్యాయం జరుగుతుందనో లేకుంటే ప్రభుత్వానికి నష్టం జరుగుతుందనో చెప్పి ఏదైనా కేసు వేస్తే ఎందుకు ఆ కేసు హియరింగ్కే రాదు. అది యాదృచ్ఛికమా కాకతాళీయమా అవతల వాళ్ళు మేనేజ్ చేస్తున్నారా అది మాకు తెలియట్లేదు. ఇప్పుడు వస్తలేదా బెంచ్ పైకి? ఎక్కడనో 25, 30, 35 వస్తుంది. ఈ లోపల 20 వరకు వచ్చే వరకు ఆ రోజు అయిపోతుంది, జడ్జి దిగిపోతాడు. మళ్ళీ 3-4 నెలల తర్వాత మళ్ళీ అది వస్తుంది. అంటే అది నిజంగానే అక్కడ వస్తుందా లేకుంటే వీళ్ళు ఏమైనా మేనేజ్ చేస్తున్నారా అనేది నాకు అర్థం కాని ప్రశ్న. చాలా మేమే కాదు, మీరు కేసులు వేసినా ఎవరి కేసులు వచ్చేలోపాటు కట్టేసి మొత్తం అయిపోతట్టుంది కదా. దానికి మేమే గవర్నమెంట్ ల్యాండ్ కదా. ఇప్పుడు ఒకటి గవర్నమెంట్ లో ఉన్నారు మీరు, ముఖ్యమంత్రి ముందు కూర్చోవాలా మీరు. ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్నా బయట ఉన్నా మేము హైకోర్టుకు పోయినాం. హైకోర్టు మనం ప్రశ్నించజాలం. మనం ఓన్లీ మా అడ్వకేట్ను పిలిచి కొద్దిగా ప్రెజర్ చేయండి మేము అడుగుతున్నామంటే పాపం ఆయన చేసే పని ఆయన చేస్తూ ఉన్నాడు. ఈసారి కాకుండా ఇప్పుడు కాకుండా కోర్టు దాకా ఎందుకు కన్స్ట్రక్షన్ ఆపియొచ్చు కదా ముఖ్యమంత్రికి చెప్పి అంటున్నా. ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఆపియొచ్చు కదా అంటే హైడ్రా ఉంది కదా మీ చేతిలోనే, హైడ్రా ఎందుకు వెళ్ళదు? అఫీషియల్ గా పర్మిషన్స్ వచ్చినాయి వాటికి. అఫీషియల్ గా పర్మిషన్స్ వచ్చినప్పుడు ప్రభుత్వ అధికారులు మేము అన్ని కరెక్టే చేస్తామంటారు. అన్నీ కూడా పైన ముఖ్యమంత్రికో మంత్రికో తెలిసి జరగవు కదా. కింది నుంచి క్లర్క్ నుంచి దగ్గర పోయి కమిషనర్ దాకా సంతకాలు పెట్టుంటారు. మేము అన్ని చూసే పెట్టినామని అంటారు. మరి అన్ని చూసే పెట్టినామని చెప్పి ప్రభుత్వంలో అధికారులు అన్నాక అది కాదు మీరు తప్పు చేస్తున్నారు అని చెప్పి నేను ఎక్కడ అడగాలి? కోర్టుకే పోవాలి. ఆ కోర్టుకు పోయినాం, వెయిట్ చేయాలి, న్యాయం జరుగుతుంది. మామూలు అది మాత్రం కూలగొడతారు. మరి అదెందుకు కూలగొట్టారు? హైడ్రా ఆడికెందుకు పోరు? హైడ్రా బుల్డోజర్ మీ హైడ్రాని అడగాలి మీరు. హైడ్రా మీరే కదా. మేమెందుకు హైడ్రా సెపరేట్ సంస్థ, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పనిచేస్తారు. ఏర్పాటు చేసిన రంగనాథ్ ఆధ్వర్యంలోని హైడ్రా. అన్ని వ్యవస్థలు కూడా శాసనం ద్వారా చట్టబద్ధంగా ఏర్పాటు అవుతాయి. కానీ ఏ అధికారి ఆ పనిచేసేటప్పుడు వాళ్ళ విచక్షణ ఆయన ముందున్న డేటాను బట్టి పనిచేస్తాడు. మీరు అడగండి, రేపు ఎందుకు దీన్ని కూలగొడుతుంది మీరు అడగండి. ఏదో ఉంటుంది మతలబ్ ఏముంటుందండి అందులో, అడగండి. ఉందా లేదా అనేది నేను అనుకుంటే కాదు. నో రిప్లేస్ ఉండవు వాటికి. అందుకే ఇవన్నీ కాదని చెప్పి ఈ కోర్టు తలుపులు తట్టినాం కదా. మరి ఇక న్యాయం కోసం వెయిట్ చేయాల్సి. ఇప్పుడు న్యాయ వ్యవస్థను మనం ప్రశ్నించలేము, ప్రశ్నించకూడదు కూడా. కాబట్టి పేషెంట్గా మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. అది ఏదో ఒక రోజు వస్తుంది ఖచ్చితంగా. సాధ్యాసాధ్యాలు చూస్తారు, ఎవిడెన్స్ చూస్తారు, దాని తర్వాత తీర్పు ఇస్తారు. ఆ తీర్పును చేస్తాం. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఇది ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.